అమ్మా మీనాక్షి, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? చెప్పమ్మా. నువ్వు గుడి నుంచి ఇంటికొచ్చే వరకు నేను కంగారు పడుతూనే ఉన్నాను. ఇంతకీ ఏం జరిగిందమ్మా? అతనిలో నా మీద ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు బాబాయ్. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కాబట్టి నా గురించి ఆలోచించడేమో అనుకున్నాను. కానీ ఇప్పటికీ నా ఆలోచన తప్ప మరో ధ్యాస లేదని అతని మాటల్ని బట్టి అర్థమైంది బాబాయ్. పక్క పక్కన పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించాం కాబట్టి కళ్యాణం పూర్తయ్యాక నేను అతనితో తిరిగి వెళ్తాననుకున్నాడు. ఏంటమ్మా, ఏమన్నా అన్నాడా? దురుసుగా ప్రవర్తించాడా? అతని ఈ ప్రపంచంలో ఎవరినైనా ఏమైనా అంటాడేమో, ఎవరి పట్లైనా దురుసుగా ప్రవర్తిస్తాడేమో, కానీ నన్ను మాత్రం చిన్న మాట కూడా అనడు. ప్రేమ మాత్రమే చూపిస్తాడు. సర్లే అమ్మా, ఆ విషయమే ఆలోచిస్తూ బాధపడ్డం ఎందుకు? వదిలే. నాకు అతని ఆలోచనలో మనసులో నుంచి దూరం చేసి వదిలేయాలనుంది బాబాయ్. కానీ సాధ్యం కావడం లేదు బాబాయ్. ఎందుకంటే పూజారులు కళ్యాణం జరిపించాలని ఇంటికొచ్చి పిలవడం ఏంటి, అతని పక్కన కూర్చొని నేను కళ్యాణం జరిపించడం ఏంటి? విధి రాత కాకపోతే ఇక జీవితంలో ఎప్పటికీ అతన్ని చూడకూడదనుకున్నాను, కలవకూడదనుకున్నాను. కానీ ఆ భగవంతుడు కలిసి కళ్యాణం జరిపించేలా చేశాడు. నేను ఎంత దూరంగా వెళ్దామని ప్రయత్నం చేసినా ఏదో విధంగా అతనిలా దగ్గరవుతూనే ఉన్నాడు. అతను ఈ ఊర్లోనే ఉన్నాడని తెలుసు కూడా నా ఆచూకీ తెలియదనే ధైర్యంగా ఉన్నాను. భగవంతుడు నా వైపే ఉన్నాడనుకున్నాను. కానీ లేడు బాబాయ్. నేను చీపో అని అన్నా కూడా ఇలా వెంట పడుతుంటే నేనేం చేయాలి బాబాయ్? ఎలా దూరం చేసుకోవాలి? బంధం అంటే అదేనమ్మా. నువ్వు వద్దనుకున్నావు, కానీ అతను వదులుకోవడం లేదుగా. అయినా ఎందుకు భయపడుతున్నావు? ఇన్ని రోజులు ధైర్యంగా ఉన్నావు కదా, అలాగే ఇప్పుడు కూడా ధైర్యంగా ఉండు. నా భయం నా గురించి కాదు బాబాయ్, నా పిల్లల గురించి. గుళ్ళో నా భర్త నన్ను చూసిన దానికంటే నా పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడో అని నాకు భయంగా ఉంది బాబాయ్. అర్థమైంది బాబాయ్, నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళని కాపాడుకోవాలంటే, నా పిల్లలు నాతోనే ఉండాలంటే నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళడమే కరెక్ట్. అమ్మా, నాన్న గుడికొచ్చారా అమ్మా? క్షమించమ్మా, నా జీవితంలో నా నోటి వెంట ఆ మాట పలకూడదు అనుకున్నాను. పొరపాటున వచ్చేసింది. అతను గుడికొచ్చారా అమ్మా? ఎవరమ్మా అతను? చెప్పమ్మా, అతను ఎవరు? అది గుడిలో స్వామివారి కళ్యాణం జరిపించినప్పుడు నీ పక్కన కూర్చున్నారు, అతనేనా? అసలే అన్నయ్యకి నా ఫ్రెండ్ అంటే పడదు. ఫ్రెండే నాన్నని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఎలా? చెప్పమ్మా, అతనేనా? అది అతను అయ్యి ఉండదు అన్నయ్య.
అన్నయ్య అతనే అయితే అమ్మ పక్కన ఎందుకు కూర్చుంటాడు? ఏమా అతను కాదు కదా?